నామానికి ఉన్న గొప్పతనం అటువంటిది. విష్ణు దూతలు వచ్చి చెప్పారు, అందున చచ్చిపోయే ముందు చెప్పాడు. ఇదేం మాటలా? ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు యాయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతిమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. అందున మరణకాలంలో భగవంతుడి యొక్క పేరు పలకడం అంటే మాటలా? మరణకాలంలో పలికాడు కాబట్టి ఇతని సంచితం కూడా దగ్ధమైపోయింది. ఇంకా మీరు ఇతన్ని ఎలా తీసుకెడతారు? ఆ భగవంతుని యొక్క కృప అంటే తెలిసి కాని తెలియక కాని భగవంతుడి పేరు పలికినా చాలు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైన, మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన, కమలనయను తలుప కలుషహరము. ఆఖరికి పిల్లల పేరు పెట్టి పిలిచిన, ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు శివుడి పక్షం, మేము విష్ణువు పక్షం అని ఇటువైపు కొన్ని పేర్లు అటువైపు కొన్ని పేర్లు పెట్టుకుని ఆడుకున్న, గేలి చెయ్యడం కోసం భగవంతుడి యొక్క పేరు వాడిన, పద్య గద్య గీత భావార్థములనైన, భగవంతుని యొక్క నామము కథ ఉన్నటువంటి గ్రంథాన్ని కానీ లేకపోతే అటువంటివి చదవడం కానీ అర్థం చెప్పడం కానీ తెలిసి కానీ తెలియక కానీ ప్రయత్నం చేసినంత మాత్రం చేత అది వెంటనే భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రమవుతోంది. ఇక్కడే పలకాలి భగవన్నామని నియమం కూడా లేదు. పూజకుంది, ధ్యానానికి ఉంది, మంత్రానికి ఉంది, యజ్ఞానికి ఉంది, యాగానికి ఉంది. కానీ భగవన్నామం పలకడానికి ఇప్పుడు పలకచ్చు, ఇప్పుడు పలకకూడదని ఎక్కడుంది? బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, ఆఖరికి కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవధూరిని పేర్కొని రేనియ కాలుని యాతనా వితతి పూనరుకానరు దుఃఖభావముల్. తూలి పడిపోయినప్పుడు, గొప్ప జ్వరం వచ్చినప్పుడు, పాము ఎదురుపడినప్పుడు, ఆర్తి కలిగినప్పుడు, ఎప్పుడైనా సరే ఎంత కష్టంలోనైనా సరే భగవంతుని యొక్క పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన రాకుండా ఉండడు. నామికి నామానికి భేదం లేదు. ఆఖరికి బతికున్నంతకాలం భోగాలు అనుభవించి కష్టం వచ్చినప్పుడు ఆయనని పిలిచినా సరే, కలలోనంతన్ముందెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దెబ్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతనై వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికెటడే సంపద్విశేషోన్నతులంటుంది కుచేలుడి భార్య. బ్రతికున్నంతకాలం భగవంతుడి పేరు చెప్పకపోయినా బాగా కష్టం వచ్చినప్పుడు భగవంతుడి యొక్క పేరు పలికిన వారి కోసమని చెప్పి పరిగెత్తుకొచ్చి తనంత తాను తనని సమర్పించుకోవడానికి సిద్ధపడిపోయేటటువంటి పరమేశ్వరుడు బ్రతికుండగా ఏది చేస్తున్నా, ఏది పొందుతున్నా, ఏది ఇస్తున్నా భగవంతుణ్ణి స్మరించినటువంటి వాణ్ణి ఈశ్వరుడు రక్షించడా? ఎప్పుడూ రక్షించి తీరుతాడు. ఆఖరికి ఇది ఏదీ రాకపోయినా ఇంకా కష్టంలో నీ చేసేది లేదని శరణాగతి చేసిన వాళ్ళని రక్షించడం కోసం ఆయన పరిగెత్తుకు రాలేదా? ఏకాదశి ఘడియలు నడుస్తున్నాయి ఇప్పుడు. మహానుభావుడు ఒకానొకప్పుడు గజేంద్రుడు ఏమీ చేయకపోయినా ఆఖరణ మొసలి పట్టుకున్న తర్వాత ఇంకా ఏ ఓపిక లేనప్పుడు కలుగడే నా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడిన లీల సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరొకల మొరలిరుంగుచు తన్ను మరలువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనుబుండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అడిగాడు. మహానుభావుడు పోతన గారు నిజంగా తెలుగు జాతి గర్వపడదగిన కవి. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకరచన చేశారు. ఒక పేరు వాడలేదు, ఒక గుణం వాడలేదు, ఒక రూపం వాడలేదు, ఇలా ఉంటాడని చెప్పలేదు. ఎవరిని పిలిచాడో తెలియక 33 కోట్ల మంది దేవతలు తత్తరపడితే స్థితికారుడు రక్షణ శక్తి విష్ణువు కాబట్టి ఆయన బయలుదేరి రావలసి వచ్చింది. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తియే అరూపయోడు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానగణాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం తరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంభిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కార
కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుల వారు సంస్కృత భాగవతంలో అంటే ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యులయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదన్నని అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ. తనని తాను మరిచిపోయి రావాలని తెలుగు భాగవతంలో ఏనుగు నియమం పెట్టింది. నియమం పెడితే ప్రహ్లాదుడు అడిగితే వచ్చినట్టుగా స్తంభంలోంచి రావడానికి వీల్లేదు, తనని తాను మరిచిపోయి రావాలి. అందుకని రామచంద్రమూర్తే దానిని తెలిగించారంటారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు బిహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భగవతిన్ మన్నింపడాకర్ణికాంతరథంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి తన వెంటన్సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రులను ధను కౌమోదికి శంఖచక్రైకాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్నని అంతకాలం బ్రతికి ఉన్నప్పుడు ఆయన చేసినది ఏమీ లేదు. ఆయనే చెప్పుకున్నాడు, నేను ఎంతో కాలం ఉన్నాను కానీ నేను చేసినటువంటి పుణ్యం ఏమీ లేదు, ఏదో దానాలు చేశాను ధర్మాలు చేశాను కానీ భగవంతుడి యందు భక్తితో బ్రతికినదేం కాదు. అయినా మొసలి కాలు నలిపేస్తుంటే ఇంకా ఓపిక పోయి చనిపోయే ముందు నియమం పెట్టి నువ్వు ఇలా రావాలి, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంటే మరిచిపోయి వచ్చి రక్షించినటువంటి భగవంతుని యొక్క రక్షణ కన్నా గొప్ప రక్షణ శక్తి లోకంలో ఏముంటుంది? రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు. చుట్టూ ఎంతమంది రక్షక భటుల్ని పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేనప్పుడు మరణిస్తాడు. ఈశ్వర రక్షణ ఉన్నవాడు ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదల్లోంచి గట్టెక్కి బయటికి వస్తాడు. కాబట్టి ఈశ్వర రక్షణ గొప్పది. దానికి నిరంతర ఈశ్వర స్మరణ ప్రేమతో ఏది జరుగుతున్నా ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహము. నేను ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఈశ్వర కృప. ఏకాదశి వచ్చినటువంటి సమయంలో నేను భాగవతం గురించి 4 మాటలు చెప్పించి నన్ను పునీతుణ్ణి చేశాడు ఈశ్వర కృప. ఆ సమయంలో పోతన గారు నమ్మినట్టు శివకేశవ అభేదంగా ఇటు రామచంద్రమూర్తి అటు పరమశివుడు ఉన్నటువంటి క్షేత్రంలో కూర్చుని భాగవతం విన్నాను. ఈశ్వర కృప, ఏది జరిగినా ఈశ్వర కృప అన్న భావన కలిగి ఉన్ననాడు ఆయన ఎవరిని ఎందుకు రక్షించడు అది చెప్పడమే పూతన ఉపాఖ్యానమునందు ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైనటువంటి విశేషం. అటువంటి చిన్ని కృష్ణుడు ఒకానొకనాడు బోర్లగిలబడ్డాడు. తెలుగులో బోరగిలబడ్డాడు అంటారు కదా, బోర్లా పడ్డాడు అంటారు. పిల్లలు బోర్లా పడితే ఏదో చిన్న నాగుపామో త్రాచుపామో తల ఎత్తి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పెద్ద త్రాచుపామో పెద్ద నాగుపామో అనుకోండి, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అది అంతెత్తుని లేస్తుంది. అంతెత్తుని లేచినప్పుడు దానికి ఎంత దూరంగా ఉన్నా దూకి కరుస్తుంది. కానీ చిన్న త్రాచుపాం అనుకోండి, ఆ చిన్న త్రాచుపాం కొద్దిగానే పైకి లేస్తుంది పడగ. ఆ పడగ కొద్దిగా పైకి లేపి ఉంచినటువంటి చిన్న త్రాచుపాం ఎలా ఉంటుందో బోర్లా పడిన పిల్లలు అంత అందంగా ఉంటారు. తలొక్కటి కొంచెం పైకెత్తి చేతులు 2 కింద ఉంచుకొని కాళ్ళు ఇంకా పాకడం సాధన చేయడం కోసమని కొట్టుకుంటూ ఆ పొట్ట నేలకి తాకించి ఎంత అందంగా ఉంటారో చూస్తే ఏదో కదిలి అమ్మ దగ్గరికి వచ్చేయాలన్న ఆర్తిని ప్రకటిస్తూ అంత సంతోషం కనబరుస్తారు. అలా ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసింది యశోద. అబ్బా, నా కృష్ణుడు పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు, బోరగిలబడ్డాడు, నేను పేరంటం చెయ్యాలి, ఉత్సవం చెయ్యాలనుకుంది. బ్రాహ్మణుల్ని పిలిచింది, గోవుల్ని దానం చేసింది, దూడల్ని దానం చేసింది, బంగారం దానం చేసింది, నూతన వస్త్రాలు ఇచ్చింది, పేరంటాళ్ళని పిలిచింది, వాళ్ళందరికీ పసుపు కుంకాలు ఇచ్చింది, నూతన వస్త్రాలు ఇచ్చింది, భోజనాలు పెట్టింది. ఇన్ని చెయ్యడంలో చిన్ని కృష్ణుడి సంగతి మరిచిపోయింది. ఈలోగా ఆయన పడుకున్నటువంటి పాన్పుకి పక్కనే ఒక బండి ఉంది. వాళ్ళకి తెల్లవారి లేస్తే ఐశ్వర్యం అంతా బండి, పొలం, ఆవులు, దూడలు, పాలు, పెరుగు, నెయ్యి ఇవే. అందుకని బండి ఇంట్లోకే ఉంది. పూర్వం ఆ పెద్ద పెద్ద లోగిళ్ళు వాటిలోకే బండి కూడా వచ్చి ఉండేది. ఆ బండి లోపల ఉంది.
ఆ పక్కనే ఉంది బండి, దానిని ఆవహించాడు ఒక రాక్షసుడు, శకటాసురుడు అంటారు. ఆ శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆవహించి కృష్ణ పరమాత్మని సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఏదో నిద్రలోంచి మేల్కొని ఏడుస్తూ ఆకలేసి అమ్మ స్తన్యం కోరినటువంటి పిల్లవాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించాడు. అక్కడ ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు. ఈలోగా ఆ ఆడుకుంటున్న పిల్లాడు పాల కోసం ఏడుస్తూ కాళ్ళెత్తడంలో పూల పొట్లం లాంటి ఆయన యొక్క కోమలమైన పాదం ఆ పక్కనున్నటువంటి బండికి తగిలింది. ఆ బండి వెంటనే ఆకాశం అంత ఎత్తిగిరి పక్కకొచ్చి కింద పడిపోయి ముక్కలైపోయింది. శకటాసురుడు అన్న రాక్షసుడు భంజింపబడ్డాడు. ఆశ్చర్యపోయి ఇంత పెద్ద బండి ఇంత పైకి ఎగిరిపోయింది, ఇంత కింద పడిపోయింది, పిల్లాడు ఏమైపోయాడో అని యశోద గోపికలతో కలిసి పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని ఎత్తుకుని ఆ పక్కన ఆడుకుంటున్న పిల్లల్ని అడిగింది, ఈ బండి ఎందుకు ఎగిరిందని అడిగింది. అడిగితే వాళ్ళన్నారు, నిదురించిన శిశువు ఆకుని గిదుకుచు చనుకోరి కెరలి కిసలయ విలసన్ మృదు చక్ర చాప రేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్. ఈ పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోయిన పిల్లవాడికి ఆకలేసి తిరిగి వచ్చింది. ఏడ్చి అమ్మ వచ్చి పాలిస్తే బాగుండనుకొని కాళ్ళెత్తి ఏడుస్తున్నాడు. ఆ కాళ్ళెత్తినప్పుడు ఆయన పాదముల యందు దివ్య చిహ్నములు ఉన్నాయి, నాగలి, కలశము, ఇటువంటివి. అటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి పాదంతో ఆ బండిని తన్నాడు. వెంకటేశ్వర సుప్రభాతంలో అంటామే, రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదూ. అటువంటి దివ్య చిహ్నములతో కూడుకున్నటువంటి చిన్ని పాదంతో ఈ చిన్న కృష్ణుడు ఆ బండిని తంతే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది అన్నారు. నిదిరించిన శిశువాకుని ఏడ్చిచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ మూలమున బండి ఎగయదని తద్బాలుని కడనాడుచుండి పలికిరి శిశువుల్. ఏ ఇతర కారణం కాదు, కేవలం ఈ పిల్లాడి పాదం తగిలే బండి ఎగిరిపోయి ఆకాశం దాకా వెళ్ళి కింద పడి పగిలి ముక్కలైపోయిందన్నారు. అంటే వాళ్ళన్నారు, ఈ పిల్లాడు ఎంతున్నాడు, ఇంకా బోరగిలబడ్డాడు, వీడేమిటి, కాలెత్తడం ఏమిటి, పారందగళ్ళం ఏమిటి, బండి ఏమిటి, పైకి ఎగిరిపోవడం ఏమిటి, బాలుండెక్కడ బండి ఎక్కడ అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడి జడ్డుంపల్ కేలోకంబుననైన చెప్పబడునే అంచు ఆ వేలువేతలు ప్రభూతాశ్చర్యలైరింతటం. వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా తెలియని పిల్లల మాట. బాలుండెక్కడ బండి ఎక్కడ, ఈ వీడు చూస్తే చిన్న పిల్లాడు, బండి చూస్తే అంత పెద్దది. అభోభాగంబుపై ఏర్పడం కాలం తన్నుట ఎక్కడ, ఎక్కడో ఆకాశం మీదకి వెళ్ళిపోయేటట్టుగా పిల్లాడేమిటి, కాలుతో బండిని తన్నడం ఏమిటి, తెలియని మాటలు పిల్లలు ఏదో మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నటువంటి యశోద గోపకాంతలు అందరూ అన్నారు. కానీ నిజానికి వాళ్ళు అన్న దాంట్లో తప్పేం లేదు. చిన్నవాళ్ళు అంటే కపటమెరగని వారు, మర్మమెరగనటువంటి వారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటటువంటి వారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏ ఉన్నాయో అవి పరమసత్యములు. కృష్ణుడు తన్నిన కారణం చేతనే బండి ఎగిరిపోయింది. శకటాసుర సంహారం చేశాడు. నిజానికి శకటము అంటే వేరొకటి కాదు. శకటము అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి పనికొచ్చేటటువంటి ప్రయాణ సాధనం. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న నియమం ఎందుకు వచ్చిందో చెప్తారు. ఏ శరీరంతో ఈ లోకంలోకి వచ్చామో ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప శరీరంతో వెళ్ళడానికి వీలు కాదు ఊర్ధ్వలోకాలకి. అటువంటిది ఇక్కడ కేవలము సుఖము ఉండదు, కేవలము దుఃఖము ఉండదు. కొంత పాపానికి ఫలితాన్ని అనుభవించాలి, కొంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి కొంత సుఖము ఉంటుంది, కొంత దుఃఖము ఉంటుంది. రెండిటినీ కూడా అనుభవించవలసినప్పుడే ఈ లోకంలోకి వస్తారు జీవులు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు సుఖ దుఃఖములు అనుభవించడానికి ఒక శరీరం ఉండాలి, ఒక ఉపకరణం ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఏదో ప్రయాణం చూడండి. ఇప్పుడు నేను బయలుదేరి ఇక్కడికి చేరినట్టుగా వీడు జీవితంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇన్ని కష్టాలు, ఇన్ని సుఖాలు అనుభవించడానికి, కొత్త పుణ్యం చేసుకోవడానికి వీడికి అంటూ ఒక ఉపకరణం కావాలి. ఆ ఉపకరణమే శరీరం. ఇది ఉంటే ఏమవుతుంది, దీంతో పాప ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు, పుణ్య ఫలితంగా సుఖాన్ని అనుభవిస్తాడు. ఇది ఎంతకాలం ఉండాలి శరీరం అంటే, కేవల పుణ్యమే ఉందనుకోండి, దేవతగా ఉండి పుణ్యాలకి ఫలితంగా సుఖాలను అనుభవించాలి. అందుకే త్రిదశులు అంటారు. ఎప్పుడు 30 ఏళ్ల వయస్సులో ఉండేవాళ్ళుగా వాళ్ళు భోగాలను అనుభవిస్తూ ఉండాలి, అప్పుడు శరీరం కావాలి.
కేవల పాప ఫలితాన్నే ఎక్కువ అనుభవించాలనుకోండి, తిరియక్కై భూమికి వెన్నుపాం అడ్డంగా ఉండే ప్రాణిగా పుట్టాలి. పాపపుణ్యముల యొక్క ఫలితాలు రెండిటినీ సుఖదుఖములుగా అనుభవించవలసి వస్తే మనుష్య శరీరంతో మర్త్యలోకంలోకి రావాలి. కాదు, ఇక అసలు అనుభవించడానికి పాపము లేదు, అనుభవించడానికి పుణ్యము లేదు, రెండూ పోయాయి. దేనివల్ల పోయాయి? జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం. ఎవరైతే ఆ జ్ఞానమును పొందాడో ఆయనకి అంతటా కృష్ణమయం జగత్ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు. అటువంటి జ్ఞానమును పొందినవాడు జ్ఞానాద్దేవత కైవల్యం, దాని చేత జీవన్ముక్తుడై ఇక్కడే బ్రతికుండగానే మోక్షాన్ని పొందుతాడు. అంటే ఇక ఆయన ఆఖరిసారి శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆఖరిసారి అది పతనం అయిపోతుంది. ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం ఉండదు. శరీరంలోకి రావలసిన అవసరం లేదు అంటే జనన మరణ చక్రము నుండి విడుదల పొందాడు. విడుదల పొందడానికే మోక్షము అని పేరు. అంటే ఈ శరీరము లేకుండా చెయ్యగలిగిన వాడెవరు? పరమాత్మ. అంటే పరమాత్మ ఎందుకు చేస్తాడు? భక్తితో కూడిన కర్మాచరణము ముందు జరగాలి. అందుకే అంటాడు గీతలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. నువ్వు ఒక పని చెయ్యాలా చేయకూడదా అంటే మన స్వంత బుద్ధితో కాదు, శాస్త్రము ప్రమాణము. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. వేదము శాస్త్రము. వేదము ఎట్లా చెప్పిందో ఆ పనిని అట్లాగే చెయ్యాలి. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తూ మహాసముద్రం అంత వాంగ్మయాన్ని ఇచ్చారు. సంక్షిప్తంగా చెప్పండి అంటే, ప్రతిరోజు కూడా వేదో నిత్యమదీయతాం పదిజితం కర్మస్వనుష్ఠీయతాం. రోజు వేదాన్ని పరిశీలించండి. వేదములో ఎట్లా చెప్పబడిందో కర్మానుష్ఠానము అట్లాగే చెయ్యండి. శాస్త్రము ఎట్లా చెప్పిందో అట్లా కర్మలను అనుష్ఠించుటయే భక్తి. అట్లా భక్తితో చెయ్యగా 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 ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము వలన చిత్తశుద్ధి కలిగి, చిత్తశుద్ధి పాత్రతయై పాత్రత వలన జ్ఞానమును పొందితే, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షమును పొందాడు అంటే ఇక మళ్లీ శరీరంతో రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇక శరీరము లేదు, ఇక రాదు అంటే ఇక శరీరము లేకుండా తాను జనన మరణ చక్రము సంసారము నుండి విడుదల పొందుటకే మోక్షము అని పేరు.